హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ పనీర్ బుర్జీ. ఈ పనీర్ బుర్జీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ రెసిపీ చేసుకోవడం ఎలా, దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటి ఇప్పుడు చూద్దాం. ఈ పనీర్ బుర్జీ చేసుకోవడం కోసం ముందుగా మనం పనీర్ని సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు: తురిమి పెట్టుకున్న పన్నీర్, పెద్దవి 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి, 1 టమాటో సన్నటి ముక్కలు కట్ చేసుకోవాలి, 2 పచ్చిమిర్చి, కొంచెంగా కసూరి మేతి, 1 స్పూన్ శనగపిండి, కొంచెంగా కొత్తిమీర. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. జీలకర్ర ఏమాత్రం పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా వేగిన తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత దీనిలో కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసి ఇది పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత మనం దీంట్లో కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగి కొంచెం మెత్తబడిన తర్వాత దీంట్లో మనం తీసుకున్నటువంటి శనగపిండిని వేసి పచ్చివాసన పోయేలాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయినటువంటి మిశ్రమంలో మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి టమాటోలను యాడ్ చేసుకోవాలి. టమాటో ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాల సేపు మెత్తగా మగ్గించుకోవాలి. టమాటో బాగా మగ్గి మెత్తబడిన తర్వాత మనం కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే కొంచెంగా ధనియాల పొడి, కొంచెంగా గరం మసాలా వేసుకోవాలి. ఈ కర్రీలో మసాలాలు అనేవి కొంచెం తక్కువ వేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. ఈ మసాలాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి కొంచెంగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం మూత తీసి ఒకసారి చెక్ చేసుకొని వాటర్ అంతా డ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ తురుముని ఇందులో యాడ్ చేసుకోవాలి. పన్నీర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసినటువంటి మసాలాలు, పన్నీర్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని 2-3 నిమిషాల సేపు కర్రీని అలాగే వదిలేయాలి. చివరిగా కొంచెంగా కసూరి మేతి నలిపి వేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని డిష్ అవుట్ చేసుకోవడమేనండి. పనీర్ బుర్జీ అనేది రెడీ అవుతుంది. ఇలా రెడీ చేసుకున్నటువంటి పనీర్ బుర్జీని మనం ఫైనల్గా కొంచెంగా పనీర్ తురుముతో గార్నిష్ చేసుకుని చపాతీ లేదా రోటీ, పుల్కాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రామా కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.